ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు మంచుకలపూడి గ్రామాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు అందించారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ సభ్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య సంజీవ రథాన్ని మంచికలపూడి గ్రామంలో నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, వృద్ధులు పరీక్షలు జరిపించుకోగా అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా కంటికి సంబంధించిన నేత్రాలయాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 100 మందికి పైగా పరీక్షలు జరిపించుకున్నారు. తదుపరి గ్రామంలోని మంజూరైన చెక్కులను సంజీవరథం వద్ద గ్రామ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి జలాలుద్దీన్, మండల మహిళా నాయకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, వైస్ ఎంపీపీ మరీదు రామయ్య, గ్రామ నాయకులు పోసాని అప్పారావు, ఏమినేని కోటేశ్వరరావు, యార్లగడ్డ రమేష్, కొండబ్నేని సుబ్బారావు, యార్లగడ్డ ధనుంజయ, లంకా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈరోజు మంచికలపూడి గ్రామంలో సంజీవిని ఆరోగ్య రథం ప్రతి నెల కూడా ప్రతి గ్రామానికి, మండలంలోని 18 గ్రామాలకి వెళ్ళటం జరుగుతుంది. ఎవరైతే పేదవారు ఆరోగ్యం చూపించుకోలేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ బాగోగుల కోసం నారా లోకేష్ గారు జనరల్ మెడికల్ క్యాంపుతో పాటు ఈ నెల నుంచి ఐ క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రతినిత్యం కూడా ఒక షుగరు, బీపీఏ కాదు, స్కిన్ ఎలర్జీస్ కానీ, దగ్గు, జలుబు, జ్వరంతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళకి మందులు ఇచ్చి తక్షణ సాయం చేస్తున్నారు. ఈ ఎటువంటి ఒక్క రూపాయి కూడా వారి దగ్గర తీసుకోకుండా ప్రతినిత్యము ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సంజీవిని రథం ద్వారా మందులు అందిస్తున్నందుకు మంచికలపూడి గ్రామ ప్రజల తరఫున, అలాగే ఈరోజు మంచికలపూడి గ్రామంలో యార్లగడ్డ ధనంజీరావు గారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నారా లోకేష్ గారు, గ్రామ పెద్దలైన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయిన రమేష్ గారు, అలాగే ఎంపీటీసీ గారైన మరీదు రామయ్య గారు, ఇంకా గ్రామ ముఖ్యమైన పెద్దలు కోటేశ్వరరావు గారు, మా ఎంపీపీ జబీన్ గారు, అలాగే మండల మహిళా ప్రెసిడెంట్ అయిన ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్లు పెద్దలందరూ సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరు ఆరోగ్యం బాగోకపోయినా కూడా 48 గంటల్లో ఎల్ఓసి కానీ, సీఎంఆర్ఎఫ్ కానీ ఈరోజు మండలంలో అన్ని గ్రామాలకు కూడా అందజేయడం జరుగుతుంది. ఇలా నారా లోకేష్ గారు సంక్షేమ అభివృద్ధితో పాటు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మంచికలపూడి అను కంటంరాజు కొండూరికి ఏదైతే వాగు మీద బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తి వచ్చింది. ఒక నెల రోజుల్లో అది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నారా లోకేష్ గారికి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా లోకేష్ గారికి అండగా ఉండాలని, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మంచికలపూడి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నారా లోకేష్ గారికి మంచికలపూడి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. దుగ్గిరాల మండలంలోని కంటంరాజు కొండూరు గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో 2 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందించడం జరిగింది. అనారోగ్యం కారణం వల్ల వాళ్ళ కుటుంబానికి నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందిస్తున్నారు. అనారోగ్యం బాలేదని అర్జీ పెట్టిన వెంటనే నారా లోకేష్ గారు స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించారు. దుగ్గిరాల మండలంలో అన్ని చోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు కంటంరాజు కొండూరు గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కంటంరాజు కొండూరులో ఇవాళ షాదీఖానా మైనార్టీ ముస్లిమ్స్కి చిరకాల కోరిక, ఒక 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పడే బాధలు, పెళ్లి చేసుకోవాలంటే గొంతుల్లో సొందుల్లో మా ముస్లిమ్స్కి వాళ్ళకి ఇల్లు ఉండటానికే ఇల్లు ఉండదు, కార్యక్రమం చేసుకోవాలన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఏం ఉండదు. దాని గురించి ఈ లోకేష్ గారు సొందన ఈ రాష్ట్రంలో ప్రతి ముస్లిమ్స్కి షాదీఖానాలు కానీ, ఈ పింఛన్లు పోయిన వాళ్ళకి ముస్లిమ్స్ పింఛన్లు కానీ, ఆర్థిక సహాయం కానీ, తర్వాత ఈ మసీదులు, ఈద్గాలు, ఒక చిలువురు, ఒక తుమ్మపూడి, ఒక కొండూరు, దుగ్గిరాలని కాదండి, ఈ రాష్ట్రంలో ఏడైనా సరే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ సాయం చేసి ఆయన సొంత నిధులతో ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి మైనార్టీలకి స్పష్టంగా పనిచేస్తున్నారండి. వాళ్ళకి నా ధన్యవాదాలు. కొండూరులో ఇద్దరికి ఆర్థిక సాయం
వాళ్ళకి ఆరోగ్యవేత్త వాళ్ళు బాధపడి లోకేష్ గారికి స్పందించి లెటర్ పెట్టుకున్నారు. వాళ్ళకి లోకేష్ గారు ఆయన పెద్ద మనసుతో కంఠంరాజు కొండూరులో మైనార్టీలు ఒకటి ఉన్న మన ఓసి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఇచ్చినందుకు కొండూరు తరపున మైనార్టీల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచిలపూడి గ్రామంలో ఆరోగ్యంతో బాగోకుండా ఉన్న యార్లగడ్డ ధనంజయ్ గారికి CMRF రిలీఫ్ ఫండ్ కోసం లోకేష్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే దాని సందర్భంగా 45,000 రూపాయలు ఆయన చెక్ రూపంగా అందజేసినందుకు లోకేష్ గారికి మరియు మా మంచిలపూడి గ్రామ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియపరుస్తున్నామని, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రథం కూడా రోజు నెలకు ఒకసారి వచ్చి మా వాళ్ళకి వైద్యాలు సక్రంగా చూస్తున్నారు. దానికి కూడా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని. నా పేరు యార్లగడ్డ ధనంజయ్ రావు. ఆరోగ్య పరిస్థితి బాగా హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు అయితే నేను CMRFకి CM రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటే ఆ చెక్ లోకేష్ బాబు గారు పంపించారు. మాది మంగళగిరి నియోజకవర్గం. టీడీపీ పార్టీకి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. हुआ नारा लोकेश से मुझे चेक भेजे, बहुत खुशी है। मैं नारा लोकेश को शुक्रिया। గత 25 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మైనార్టీలకు కల నెరవేరింది. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలోని మైనార్టీలకు రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సొంత నిధులతో మంజూరైన షాదీఖానా నిర్మాణానికి శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఇప్పటికే మండలంలో మైనార్టీల అభివృద్ధి కోసం ఈద్గా, షాదీఖానాలు నిర్మాణం చేశారు. అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు జరిపి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి జలాలుద్దీన్, మండల మహిళా నాయకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, గ్రామ అధ్యక్షులు పోసాని అప్పారావు, తాడిబోయిన రాంబాబు, షేక్ జాకిర్ హుస్సేన్, మొహిద్దీన్, టైలర్ బాబు, కొండూరు బుజ్జిబాబు, సైదా, తాడిబోయిన నాగేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సొంత నిధులతో దుగ్గిర్యాల మండలంలోని కంఠంరాజు కొండూరు గ్రామంలో షాదీఖానాకు పునఃప్రారంభించుకున్నాము. కూటమి ప్రభుత్వ నాయకులతో, మైనార్టీ ప్రజలతో ప్రారంభించుకున్నాము. మైనార్టీ ప్రజల కోసం ఈద్గాలు, షాదీఖాన్లు, కబర్స్థాన్ల పనులు జరుగుతున్నాయి. మన చిలూరు గ్రామంలో నారా లోకేష్ గారి సొంత నిధులతో ఈద్గా నిర్మాణం పూర్తి చేసుకున్నాము. హజ్ యాత్రకు వెళ్లే హాజీల కోసం ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. దుగ్గిర్యాల మండలంలో ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. మైనార్టీ ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిర్యాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారి సహకారంలో 18 సంవత్సరాల క్రితం ఇది ప్రహరీ బోర్డు నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ కంఠంరాజు కొండూరులో 600 నుంచి 700 వరకు మైనార్టీ సోదరులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళ సౌకర్యార్థం షాదీఖానా నిర్మించిస్తానని చెప్పి నారా లోకేష్ గారు రచ్చబండ టైంలో మాట ఇచ్చున్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటానికి ఈరోజు పెద్దలు నిజాముద్దీన్ గారు, అలాగే ఎంపీపీ గారైన జబీనా గారు, ఇంకా గ్రామంలో జలాల్ గారు, మండల నాయకులు అప్పారావు గారు, అందరి సమక్షంలో, మైనార్టీ పెద్దల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరుపుకోవడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఎవరికి ఏ కష్టమున్నా కానీ అన్ని మతాల వారికి, కులాల వారికి చేసే మంచి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన నియోజకవర్గంలో నారా లోకేష్ గారు మసీదులకైతేనేంటి, చర్చిలకైతేనేంటి, గుడులకైతేనేంటి, ఇట్లా అందరి సంక్షేమం కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కానీ, మసీదుల నిర్మాణం కానీ, చర్చి నిర్మాణం కానీ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి, ప్రజలందరూ బాగోగుల కోసం అని చెప్పి నారా లోకేష్ గారు ఈరోజు పార్కుల నిర్మాణం కానీ, స్కూళ్ళు, ఇలా గ్రంథాలయాలు అన్నీ కూడా చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం. కులమత విద్వేషాలు ఎంత రెచ్చగొట్టినా కూడా ప్రజలందరూ కూడా
కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు కంటంరాజు కొండూరు గ్రామం నుంచి స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ గారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కంటంరాజు కొండూరు మత పెద్దలకి, గ్రామ ప్రజలకి, నాయకులకి, అలాగే మైనార్టీ సోదరులకి అందరికీ కూడా పేరుపైన నా గ్రామస్తులకి నా నమస్కారాలండి. ఈరోజు మా గ్రామంలో నారా లోకేష్ గారు తన సొంత నిధుల నుంచి మా గ్రామ మైనార్టీ సోదరులు వారి ఇబ్బందిని వారి దృష్టికి తీసుకెళ్లటం గతంలో జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కొంత వర్క్ చేశారు. మిగిలిన వర్క్ను కూడా కంప్లీట్ చేయడానికి వారు చేసిన సహకారం చాలా మరోలేందండి. ఇలాంటిది ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో వచ్చేటప్పటికి మన ఫంక్షన్లు చేసుకోవాలంటే గతంలో మన పొలాలు ఇవన్నీ చాలా ఖాళీగా ఉండేయండి, అలా చేసుకునేవాళ్ళు. ఇవాళ పంటలు పండించుకుంటా మనం ఏ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఖాళీ లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతాం. నేను చాలా మా ముస్లిం మైనారిటీ సోదరుల ఇళ్లలో నేను గమనించానండి. ఆ రోడ్లు ఇరుగ్గా ఉండి అక్కడ మనం ఒక స్టేజీ కట్టుకుంటేనే సరిపోతుందండి. భోజనాలు పెట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి సమస్యలను కూడా వారు ఒక ఆలోచన చేసి లోకేష్ గారు ఇలాంటి ఇబ్బందులు పడకూడదు నా కాన్స్టిట్యున్సీలో అని వారు రావడంతోనే మా గ్రామానికి కళ్యాణ మండపానికి కావలసిన నిధులు సమకూర్చి దాన్ని కంప్లీట్ చేస్తున్నందుకు నా ధన్యవాదాలండి. అలాగే మా గ్రామస్తుల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మన ఎంపీపీ గారు కానీ, మండల అధ్యక్షురాలు అనిత గారు కానీ, మన నిజాముద్దీన్ బ్రదర్స్ కానీ వీళ్ళంతా సహకారంతో ఈ కళ్యాణ మండపం కంప్లీట్ చేస్తున్నందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు. దుగ్గిరాల మండలం గొడవర్రు పెదకొండూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, గ్రామం మాజీ సర్పంచ్ విశ్వనాథంపల్లి ఉమాదేవి, కేశంనేని వాసుబాబు, కొండూరు నరసింహ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు లబ్దిదారులు మాట్లాడారు. గొడవరి గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి సుబ్రహ్మణ్యం గారికి 24 గంటల కడుపునొప్పి 2 సార్లు వచ్చింది. నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీ గారైన విశ్వనాథపల్లి శివకుమార్ గారు, అలాగే సర్పంచ్ గారైన ఉమాదేవి గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి 23,000 రూపాయలు నారా లోకేష్ గారు అందజేయడం జరిగింది. ఇలా పేదవారు ఎవరి కష్టంలో ఉన్నా, వారికి ఆరోగ్యం బాగోపోయినా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి నేనున్నానని అండగా ధైర్యం ఇస్తూ ఎల్ఓసి చెక్కులు అయితేనేంటి, సిఎంఆర్ఎఫ్ చెక్కులు అయితేనేంటి ప్రతి గ్రామంలో కూడా అందజేయడం జరుగుతుంది. అలానే కాకుండా స్వయంగా ఆయన సొంత నిధులతో మన కాన్స్టిట్యున్సీలో నిన్న మనం చూసుకున్నాము, అండర్గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేస్తున్నారు, నిడమల దగ్గర ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తున్నారు, నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్స్ అని ఇలా అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ నారా లోకేష్ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గొడవరి గ్రామ ప్రజలందరూ తరఫున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆయనకి ఒంట్లో బాగోపోతే లోకేష్ బాబు గారు సాయం చేశారు, ఆయనకి ధన్యవాదాలు. మా ఆవిడికి బాగోపోతే శివమ్మకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 74 లక్షలు డబ్బులు సాయం చేశారు. వారికి వందనాలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు శుక్రవారం దుగ్గిరాల ముర్తుజానగర్, రామ్నగర్ కాలనీలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఓటు పరిశీలన ఫారాలను అందజేసే కార్యక్రమంలో సుభాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైంది. ప్రతి ఒక్కరూ కేంద్ర ఎన్నికల సంఘం ఇంటింటికి నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో పాల్గొని ఓటు హక్కు పదిలపరుచుకోవాలి. గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు దుగ్గిరాల ముర్తుజానగర్లో రామ్నగర్ కాలనీలో BLOలు నిర్వహిస్తున్న ఓటు పరిశీలన, ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన కార్యక్రమంలో పాల్గొని పరిశీలించడం జరిగింది. ఇంటింటి సర్వేలో ఓట్ల పరిశీలన సమయంలో ప్రజలు ఎవరి ఓట్లను వారు చెక్ చేసుకొని తగు జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్క ఓటరుకు BLOలు అందజేసిన ఫారాన్ని పూర్తి చేసి ఈ మధ్య నూతనంగా తీసుకున్న పాస్పోర్ట్ ఫోటో జత చేసి
బిఎల్ఓలకు అందజేయాలి. గ్రామంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలకు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు తగు సమాచారం వారికి అందించి వారి